అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, సో ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేటువంటిది, ఎలా ఎంటర్ అవ్వాలనేటువంటిది గైడ్ చేసామనమాట. బట్ చాలా మందిని అడిగే క్వెషన్ ఏంటంటే, ఎప్పుడు ఇట్స్ ఎనఫ్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ బ్రేక్ ఫ్రమ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎగ్జిట్ పాయింట్ అనేటువంటిది ఎప్పుడు వాళ్ళు డిసైడ్ అవ్వాలి? ఎప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి? సార్ వన్ థింగ్ సార్, మనం ఏ ఎగ్జామ్ కోసం చేస్తున్నాం? సెకండ్ ఏ సర్వీస్ కోసం చేస్తున్నాం? థర్డ్ ఓకే. దీంట్లో కంటిన్యూ అవ్వడం వల్ల నాకుండే బెనిఫిట్స్ ఎంత? దీన్ని ఎగ్జిట్ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంత? ఓకే. ఇది ప్యూర్‌లీ అంటే ఒకటి సంకన్ కాస్ట్ ఫ ఫ ప్రిన్సిపల్ ఉంటది. అంటే జస్ట్ బికాస్ నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇంకొక సంవత్సరం ప్రిపేర్ అయితే బావుండును. ఇంకో 2 సంవత్సరాలు ప్రిపేర్ అయితే బావుండును అని ట్రై చేస్తారు క్యాండిడేట్స్. సో, దానివల్ల ఏంటంటే దానివల్ల నీకొచ్చే గెయిన్స్ అన్నాయి చాలా మినిమల్ గెయిన్స్ జరుగుతాయి కొన్నిసార్లు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఎక్కడ మనం బ్రేక్ పెట్టాలి అనంటే, ఇప్పుడు చాలామంది క్యాండిడేట్స్ దగ్గర మనం చూసేదేంటంటే, ఇప్పుడు సర్వీసెస్ వస్తారు, జాయిన్ అవుతారు. బట్ స్టిల్ దే విల్ బి ట్రైయింగ్ ఫర్ సమ్ అదర్ సర్వీస్. ఓకే. సో, అక్కడ మనం అనలైజ్ చేయాల్సిందేంటంటే, ఈ సర్వీస్‌లో ఉండటం వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ పే నువ్వెళ్ళే ర్యాంక్ ఎక్కడి వరకు వెళ్ళగలవు మాక్సిమం నీ కెరియర్‌లో. ఓకే. ఆల్ దీస్ థింగ్స్ అండ్ నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అవ్వచ్చు. కెరియర్ గ్రోత్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓకే. ఆ మ్యాట్రిక్స్ నువ్వు చూస్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద రైట్ మ్యాట్రిక్స్ ఫర్ యూ? సో, దాన్ని బేస్ చేసుకొని నేను నా సర్వీస్‌లో ఇప్పుడు నేను చేస్తున్న ఈ జాబ్‌లో ఉండటం మంచిదా? లేదా ఆహ్, ఇంకొకటి హ్మ్. వేరే జాబ్‌లోకెళ్ళటం వల్ల దీనికన్నా బెటర్ బెనిఫిట్ వస్తదా? అదొకటి. సెకండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇది. మనం చూడాల్సిందేంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న జాబ్‌లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? లేదా? యామ్ ఐ డిరైవింగ్ దట్ సాటిస్ఫాక్షన్? ఓకే. అదే ఇంకొకటి కొంతమందికి మనీ క్రైటీరియా అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ. ఓకే. సరిపోతుందా? లేదా? అదొకటి. అండ్ ఫోర్త్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. స్ట్రెస్. ఓకే. సో, ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఉద్యోగం వల్ల ఓకే. నాకు ఆ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ ఉందా? లేదా? ఒకవేళ లేదు అన్న పక్షంలో నేను చేస్తున్న ఈ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ వర్త్ థాట్? ఓకే. మీకు నిజంగా నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లా, ఐయామ్ హ్యాపీ విత్ ద సర్వీస్ అనుకుంటే యూ ఆర్ ద రైట్ క్యాండిడేట్ టు అసెస్ థాట్. థట్ ఈస్ వేర్ యూ డ్రా ద లైన్. ఓకే. దట్స్ ఆల్ సార్.